అమరావతి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన ఒక కల. 2014లో ఆంధ్రప్రదేశ్ కోసం వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్తో రూపొందించబడింది. కానీ ఈ కలను నిజం చేయడం అంత సులభం కాలేదు. పొలిటికల్ చేంజెస్, ఫైనాన్షియల్ కష్టాల వల్ల ఈ ప్రాజెక్ట్ చాలా ఏళ్లపాటు హాల్ట్ అయింది. కానీ 2025లో కొత్త ఉత్సాహంతో ప్రభుత్వం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు అమరావతి ఒక సింబల్ ఆఫ్ హోప్గా మారింది. ఇప్పుడే మనం తెలుసుకుందాం అమరావతి గమనంలో వచ్చిన ఛాలెంజెస్, ప్రోగ్రెస్ మరియు ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి. అమరావతిని ఒక మోడర్న్ అండ్ సస్టైనబుల్ సిటీగా తయారు చేయాలని ప్రణాళిక వేశారు. ఈకో ఫ్రెండ్లీ డిజైన్, గ్రీన్ స్పేస్ మరియు స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది ప్రపంచంలోని టాప్ క్యాపిటల్స్తో పోటీ చేయగలదు. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్స్ మరియు వరల్డ్ క్లాస్ రోడ్స్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఈ కల సజీవంగా ఉండడానికి ముందు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థిక నిధుల కొరత, ప్రభుత్వ మార్పులు మరియు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అమరావతి ప్రాజెక్ట్ చాలా కాలం ఆగిపోయింది. ప్రజలు ఆశలు కోల్పోయినా 2025లో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు హైకోర్ట్, సెక్రటేరియట్ మరియు ప్రధాన రోడ్ల నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. దీనితో పాటు అమరావతిని ఇండియాస్ ఫస్ట్ ఈకో ఫ్రెండ్లీ సిటీగా రూపొందిస్తున్నారు. ఇందులో సోలార్ పవర్ మరియు అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. ప్రస్తుతం అమరావతిలో వేలాది మంది కార్మికులు ఆన్-సైట్లో పనిచేస్తున్నారు. ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు భారీగా నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల మంది యువతకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎకనామిక్ గ్రోత్ని వేగంగా నడిపించగల ప్రాజెక్టుగా అమరావతి మరోసారి హైలైట్ అవుతోంది. అమరావతి భవిష్యత్తు చాలా గొప్పగా కనిపిస్తోంది. 2030 నాటికి ఇది ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందగలదు. ప్రస్తుతం మొమెంటం కొనసాగితే ఇది తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా నిలుస్తుంది. అయితే ప్రజల మద్దతు, ప్రభుత్వ చర్యలు కలిపి ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేయగలవు. మరి మీరేమంటారు? అమరావతి ఈ ఛాలెంజెస్ను అధిగమించి ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుందా? మీ ఆలోచనలు కామెంట్స్లో తెలియచేయండి.